వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మేలో వచ్చే సెకండ్ సండే, మే నెలలో వచ్చే రెండవ ఆదివారాన్ని మదర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. మదర్ అనగా తల్లి ఈ సృష్టిలో గొప్పది. దేవుడు క్రియేట్ చేసిన సృష్టిలో, క్రియేషన్లో తల్లికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే మన దేవుడు యేసు ప్రభువారు పురుషుడు, అందులో అనుమానం ఏమీ లేదు, నో డౌట్. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మేల్ గాడ్. అంటే మన దేవుడు తండ్రి దేవుడు. అయితే తండ్రి దేవుడు తన తల్లి లాంటి మనసును ఈ లోకపు తల్లిలో పెట్టి, ఆ తల్లి ఎలా అయితే పిల్లలను ఆదరిస్తుందో, లాలిస్తుందో, పాలిస్తుందో, చక్కగా చూస్తుందో, అటువంటి గుణలక్షణాలు తండ్రికి ఉన్నాయి మన యేసయ్యకి. అందుకనే తల్లి మనసు కలిగిన తండ్రి యేసయ్య. ఈ సృష్టిలో తల్లి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే తల్లి ఒక బిడ్డను నవమాసాలు మోసి, ఇబ్బందులు పడి, పురిటి నొప్పులు పడి, ఒక రకంగా చెప్పాలంటే ఒక స్త్రీకి ప్రసవం అనేది పునర్జన్మ. ఆ పునర్జన్మ లాంటి శ్రమ, నొప్పులు పడి బిడ్డను ప్రసవిస్తుంది. ఆ బిడ్డను చూసుకోగానే తల్లి తను పడిన కష్టమంతా, బాధంతా, నొప్పులంతా దిగమింగుకొని ఆ బిడ్డను కౌగిల్లోకి తీసుకొని ముద్దు పెట్టుకొని తన పడ్డ శ్రమంతా మర్చిపోతుంది. తల్లికి తప్ప మరెవరికి ఆ గుణం ఉండదు. చక్కటి గుణం అది. ఇటువంటి గుణమే తండ్రి అయిన యేసయ్య తల్లిలో పెట్టాడు. మన దగ్గరున్న తల్లిని మనం గమనిస్తే గనక పరమ తండ్రి యొక్క మనసు, హార్ట్, ఆ యొక్క విధానం అంతా మనకు తెలుస్తూ ఉంటుంది. తల్లి ఈ లోకంలో చాలా విలువైంది. తల్లి ఎంత విలువైందంటే అంటారు కదా, తనకు ఒక 8 మంది 10 మంది పిల్లలున్న సాధగలదు, చక్కగా చూసుకోగలదు. కానీ 5 కొడుకులుంటే ఒక ముసలి తల్లిని మాత్రం చూడలేని పరిస్థితి ఉంటుంది ఆ కొడుకులు. ఆ తల్లి ఏమో చిన్నప్పుడు అందరినీ చూస్తుంది, అందరినీ సాకుతుంది, అందరినీ ముందుకు తీసుకువెళ్తుంది. కానీ ఆమె వృద్ధాప్యంలోకి వచ్చాక ఆ తల్లిని 5 కొడుకులు కానీ కూతుర్లు కానీ చూడలేని పరిస్థితి. తల్లి ఎంతగా శ్రమ పడుతుందంటే కుమార్తెల భవిష్యత్తు కోసం, తన బిడ్డల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడుతుంది, ఎంతో నలిగిపోతుంది, తను శ్రమించుకుంటుంది, కృషించుకుపోతుంటుంది, తను ఖర్చు చేసుకుంటుంది. ఖర్చు చేసుకొని బిడ్డలను పెంచటానికి, బిడ్డలు అభివృద్ధి చెందటానికి, బిడ్డలు శారీరకంగా ఎదగటానికి దోహదపడుతుంది. నిజంగా తల్లిలో ఎంతటి గుణలక్షణాలను దేవుడు పెట్టాడు. తండ్రి, దేవుడు అనేవాడు ఎప్పుడూ మనకు కనపడకపోవచ్చు, కానీ దేవుడు లక్షణాలు ఎలా ఉంటాయి, దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఎలా ఆలోచిస్తాడు అనేది తల్లిని బట్టి మనం తెలుసుకోవచ్చు. తనలోని గుణలక్షణాలన్నీ తల్లికి ఆపాదించి పెట్టాడు. అందుకే తల్లిలో అంత ప్రేమ. ఈ సృష్టిలో సృష్టించబడిన ప్రతి సృష్టిలో తల్లి స్థానము గొప్పది, తల్లే గొప్పది. అందుకనే తల్లిదండ్రులను గౌరవించమంటారు. అయితే ఇటువంటి ప్రాధాన్యత కలిగిన తల్లిని మనం ఈరోజు స్మరించుకుంటున్నాం, మదర్స్ డే రోజు. అయితే యేసు ప్రభు వారు ఆ తల్లికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడంటే, దేవుడే చెప్పాడు, ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను ఆదరిస్తానట. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను అని చెప్తున్నారు. ఎంత గొప్ప మాట అండి. తల్లి ఎలా అయితే సంరక్షిస్తుందో, పెంచుతుందో, లాలిస్తుందో, బాగోగులు చూస్తుందో,
తల్లి ఎలా అయితే సాక్రిఫైస్గా ఉంటుందో, త్యాగం చేస్తుందో, తన ఖర్చు చేసుకుంటుందో శరీరాన్ని, అలాగే దేవుడు కూడా ఆదరిస్తాడట, బలపరుస్తాడట, దీవిస్తాడట. ఒక తల్లి నవమాసాలు మోసి పురిటి నొప్పులు పడి ప్రసవించడం అనేది పునర్జన్మ. ఉదర గర్భంలో బిడ్డలను కంటుంది తల్లి. అయితే యేసు ప్రభువారు, తల్లి మనసు కలిగిన తండ్రి అయిన యేసయ్య తన హృదయ గర్భంలో నిన్ను నన్ను కన్నాడు. ఒక తల్లి తన రక్తాన్ని ధారపోసి భూమి మీద ఒలికించి బిడ్డను బ్రతికించడానికి, ఈ లోకంలో బ్రతికించడానికి ప్రసవిస్తుంది. అలాగే యేసు ప్రభువారు తన చివరి రక్తపు బొట్టు వరకు ఈ భూమి మీద ధారపోసి నిన్ను నన్ను కన్నాడు. ఒక తల్లి తన బిడ్డను కని, రక్తము కార్చి బిడ్డను కని తనకు బిడ్డగా ఈ లోకంలో వారసునిగా చేసుకుంటుంది. అది యేసు ప్రభువారు తన రక్తాన్ని మన కొరకు వెల చెల్లించి కార్చి నిన్ను నన్ను తన వారసులుగా చేసుకొని పరలోక సంబంధులుగా, పౌరులుగా చేసుకున్నాడు. ఈ లోకంలో తల్లి ఎలా అయితే సంరక్షిస్తుందో దేవుడు అంతకు రెట్టింపుగా మనల్ని సంరక్షిస్తాడు. అంతటి గొప్ప మనసు ఒక తల్లికి ఉంది, ఒక తండ్రికైనా యేసయ్యకు ఉంది. తప్పిపోయిన కుమారుడు ఉంటాడు కదా, నిజానికి అక్కడ తల్లి మనకు కనపడదు, కానీ అంటే తప్పిపోయి తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఎదురెళ్ళి కుమారుడి మీద ముద్దు పెట్టుకొని, మెడ మీద ముద్దు పెట్టుకొని ఇంట్లోకి తీసుకొచ్చి చేతికి ఉంగరం తొడిగి, కాళ్ళకు చెప్పులు తొడిగి, కొత్త బట్టలు వేసి స్నానం చేయించి విందుకు సిద్ధం చేస్తాడు. ఇది తండ్రి చేసేది, కానీ ఆ హార్ట్ అనేది తల్లి నుంచి వచ్చింది. తల్లి మనసు కలిగిన ఆ ఫాదరు కుమారుడు తిరిగి వచ్చినప్పుడు అతన్ని హత్తుకొని ముద్దు పెట్టి మళ్ళీ తిరిగి తన ఇంటిలోకి ఆహ్వానించాడు. పరమ తండ్రి కూడా ఇదే. పరమ తండ్రి కూడా తల్లిలా లాలిస్తాడు, పోషిస్తాడు, పెంచుతాడు, ఆదరిస్తాడు. కోడి తన పిల్లలను ఎలా అయితే భద్రపరుస్తుందో తల్లి మనసు కలిగిన తండ్రి మనల్ని భద్రపరుస్తాడు. ఈ మాతృదినోత్సవం రోజు నీ తల్లిని స్మరించుకో, నీ తల్లిని గౌరవించు. ఒకసారి థ్యాంక్స్ చెప్పు, ఒకసారి కృతజ్ఞతలు చెప్పు. నీ తల్లి ఖచ్చితంగా బ్రతుకుంటే వెళ్ళి కృతజ్ఞతలు చెప్పు. లేకపోతే నీ తల్లి త్యాగాన్ని ఒక్కసారి స్మరణకు తెచ్చుకో, గుర్తు తెచ్చుకో. అట్ ద సేమ్ టైం తండ్రి యేసయ్య యొక్క తల్లి మనసును కూడా ఒకసారి గుర్తించు. నేను ఏ విధంగా పెంచాడు, ఏ విధంగా పోషించాడు, ఏ విధంగా లాలించాడు, ఏ విధంగా నిన్ను ముందుకు తీసుకువెళ్తున్నాడో ఒకసారి ఆలోచించు. ఈ భూమి మీద తల్లి ఎలా అయితే సాక్రిఫైస్ చేస్తుందో తండ్రి అయిన యేసయ్య అంతే ఎక్కువ త్యాగం చేసి నిన్ను నన్ను రక్షించుకున్నాడు. నిన్ను నన్ను కొన్నాడు, వెలపెట్టి రక్తమిచ్చి కొన్నాడు మనల్ని. తల్లి మనసు కలిగిన తండ్రి యేసయ్య మనల్ని రక్తమిచ్చి కొన్నాడు. ఈ మదర్స్ డే రోజు ఖచ్చితంగా దేవుని యొక్క సాక్రిఫైస్ను గుర్తుంచుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. థ్యాంక్స్ చెప్పాలి. నీ తల్లికి థ్యాంక్స్ చెప్పాలి, పరమ తండ్రికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదను. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. చాలా చక్కటి ఆదరణకరమైన మాటలు. ఒకవేళ ఈరోజు నీ తల్లిని కోల్పోయావు, నీ తల్లి లేదేమో, నీ తల్లి ప్రేమ నువ్వు పొందుకోలేదేమో, లేకపోతే ఏ ప్రేమ లేక ఇబ్బంది పడుతున్నావేమో. క్రీస్తు ప్రేమ రెడీగా ఉంది. ఆయన దగ్గరికి రా. ఆయన నిన్ను ప్రేమించేందుకు, ఆయన నిన్ను ఎత్తుకునేందుకు, లాలించేందుకు, పాలించేందుకు, నిన్ను ముద్దు పెట్టుకునేందుకు, నీకు సమాధానాన్ని ఇచ్చేందుకు, నీకు విందు చేసేందుకు, సిద్ధ మనసు ఇచ్చేందుకు ఆయన రెడీగా ఉన్నాడు. వస్తావా నువ్వు ఆయన దగ్గరికి? ఒకవేళ ఎక్కడైనా తప్పిపోయి ఉన్నావేమో, లోకంలో పడిపోయి ఉన్నావేమో, క్రీస్తులో ఉండి కూడా క్రీస్తుకు దూరంగా ఉన్నావేమో, ఈ మదర్స్ డే రోజు తండ్రి దగ్గరికి రా. తప్పిపోయిన కుమారుడు పందుల పొట్టు దగ్గర ఎలా అయితే బుద్ధి తెచ్చుకున్నాడు, నువ్వు ఉన్న చోట ఎక్కడుంచైనా, దేవునికి దూరమైనా నువ్వు రా ఈరోజు దేవుడి దగ్గరికి. ఆయన నిన్ను త్రోసివేసేవాడు కాదు, ఆయన నిన్ను నెట్టివేసేవాడు కాదు, ఆయన నిన్ను కాదనుకునే దేవుడు కాదు. నీ దగ్గరికి వస్తాడు, నిన్ను ముద్దు పెట్టుకుంటాడు, నిన్ను కౌగిలించుకుంటాడు, నీకోసం మళ్ళీ తన దాచిపెట్టిన బహుమతులని నీకు ఇచ్చి నిన్ను గొప్ప చేస్తాడు. వస్తావా ఈరోజు తల్లి మనసు కలిగిన తండ్రి యేసయ్య దగ్గరికి? ఈ మదర్స్ డే రోజు
తండ్రి దగ్గరికి రా. నీ ప్రతి స్థితి పరిస్థితి మారుతుంది. నిన్ను దేవుడు గొప్ప చేస్తాడు. మీ అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.